హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి థర్స్‌డే రోజు కాదు వెడ్నెస్‌డే రోజు తీసిన బ్లాగు. అయితే ఆ రోజైతే పిల్లలకి మా సార్‌కి స్కూల్ హాలిడే విశ్వకర్మ పూజ కదా! అందుకే. ఇంకా పోయినసారయితే విశ్వకర్మ పూజ అనంగానే మంచిగా చేసుకుర్రు మా వాళ్ళు. బండి క్లీన్ చేయడము, బండికి బొట్లు పెట్టడం, పూజ చేయడం ఇవన్నీ చేసుకుర్రు. మరి ఈసారి ఏమైందో నాకు తెలవదు. కానీ పూజ అయితే చేసుకోలేదు. ఇక పొద్దున్నే లేచి అయితే నేను టిఫిన్ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే హాలిడే ఉంటే ఇంట్లో టిఫిన్ చేయను. ఎందుకంటే నేను ఇంట్లో టిఫిన్ చేసినానుకో ఇక వీళ్ళ ముగ్గురు ఎమ్మటి పడాలి. టిఫిన్ తినుర్రి, తినుర్రి, తినుర్రి అని చెప్పేసి. వీళ్ళేంటంటే కొద్దిసేపు అయినాక తింటాం, తర్వాత తింటాం అని చెప్పేసి చేసిన టిఫిన్ అట్లనే మిగిలిస్తారు. నాకు చేయడం కష్టం కాదు, మిగిలిపోతదనే బాధనే ఎక్కువ ఉంటది. ఇక ఎట్లాగో మిగిలిన సలనం ఉంటే అది నేనే కంప్లీట్ చేసుకుంటాను. కానీ నాకు టిఫిన్ తినాలనిపియదు. అది వేడి వేడిగా ఉన్నప్పుడే తినాలనిపియదు. ఇంకా చల్లారాక అస్సలు తినాలనిపియదు. ఇంకా మళ్ళీ దాంట్లో మిగిలిపోయిందంటే ఇక నా వల్ల కాదు. ఇక అందుకే నేనేం చేస్తా అంటే స్కూల్ ఉన్నన్ని రోజులు వీళ్ళ మట్టుకే టిఫిన్ చేసి బాక్స్‌లో పెడుతూ ఉంటాను. ఇక ఈ హాలిడేస్ వచ్చినప్పుడు ఏందంటే వాళ్ళు లేచి చిన్నగా బ్రష్ చేసుకొని, స్నానాలు చేసుకొని, మళ్ళా పూజ చేసుకొని తినేసరికి 9:30, 10, 10:30 అయితది. ఇంకా అప్పటికి టిఫిన్ చేసింది చల్లారిపోతది. మళ్ళా 10:30కి టిఫిన్ చేసినా గూడా మళ్ళీ వెంటనే 11, 11:30కి అన్నం కావాల్సిందే. ఇక అందుకే నేను హాలిడే ఉన్నప్పుడు డైరెక్ట్‌గా లేవగానే ఇంట్లో పని చేసుకొని అన్నం, కూర వండేసి పిల్లలకి స్నానాలు చేయించినాక 10:30-11 మధ్యలో వాళ్ళైతే అన్నం తినేస్తారు. కొన్నిసార్లు ముందే తినేస్తారు. పొద్దుకు 4, 5 సార్లు తింటూ ఉంటారు పిల్లలు గదా! ఇక మా సారేమో ఆయన పూజ అంతా కంప్లీట్ అయినంక 11:00కి అయితే అన్నం తింటారు. ఇక నేనేమో ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత 12:30-1 మధ్యలో అయితే అన్నం తినేస్తాను. హాలిడే ఉన్నప్పుడు మార్నింగ్ టైంలో మేము కలిసి తినము. ఎవరి టైమింగ్స్ వాళ్ళకి ఉంటాయి. మా సారేమో ఏదన్నా బయటికి పోవాలన్నా, లేకపోతే ఆయనకి స్నానం చేసిన వెంటనే ఆకలేస్తే ఆయన తినేస్తారు. పిల్లలు కూడా స్నానం చేసిన వెంటనే తినేస్తారు. ఇక అప్పుడు నా కోసం ఆగేటోళ్ళు ఎవ్వరు ఉండరు. నేనేమో పని అయిపోయినాక తినేస్తాను. ఇక నిన్న మా సారు రేపు పొద్దుగాల లేవంగానే పెసరట్టు చేయనైతే చెప్పిండు. అప్పటికి నేను అన్నాను, రేపు హాలిడే కదా పిల్లలు టిఫిన్ తినరు అని చెప్తే మా సార్ నా మాట వినకుండా పెసరట్టు చేయమని అయితే చెప్పిండు. ఈరోజు పెసరట్లు చేస్తుంటే ఎప్పుడైనా సరే మంచిగా వచ్చేవి నాకు దోశలు కానీ పెసరట్లు కానీ. ఈరోజు 2, 3 సార్లు దోశలు వేసినప్పుడు అవి చాలా మందంగా పెంకకు అతుక్కపోయినట్టుగా వచ్చినాయి. ఆ తర్వాత మళ్ళీ మంచిగా దోశలు అయితే చేసేసిన. ఈయనే కదా హాస్పిటల్ లోపలనే కదా, అందుకే పెట్టుకోడు. విషయం అడుగుతుంది, హెల్మెట్ పెట్టుకో అని అడుగుతుంది. నాకు కూడా బాడీ పెయిన్స్ ఉన్నాయి. మెడిసిన్ ఏమన్నా తెస్తావా? పెయిన్స్ ఉన్నాయి బాగా, మెడిసిన్ ఏమన్నా తెస్తా. ఇగో ఇక్కడ వీపులో నొప్పి పెట్టింది బాగా, అదే చేతులు కొంచెం. మా కన్నయ్య మా విషయం అయితే ఒక్కొక్క దోశ తిని హాస్పిటల్కి అయితే వెళ్తున్నారు. ఆ దోశ తినడానికి కూడా నేనైతే చాలా రిక్వెస్ట్ చేశాను వాళ్ళని. నాన్న మీరు తినకపోతే మిగిలిపోతుంది తినండి అని చెప్పిన, అయినా కూడా వద్దు అని అయితే చెప్పిండ్రు. ఇక మా కన్నయ్యనేమో నాకు నైట్‌ది అన్నం ఉంది కదా దాంట్లోకి చింతకాయ పచ్చడేసి అన్నం పెట్టు అని అయితే చెప్తుండు. ఇక వాళ్ళ పప్పు అయితే కొంచెం కోప్పడేసరికి ఆ టిఫిన్ అయితే తినేసిర్రు. మరి మా సారు కూడా తిన్నాకనే కదా పిల్లల్ని హాస్పిటల్‌కి తీసుకుపోవాలి. లేదు లేదు నేను వచ్చినాక తింటా అని చెప్పేసి ఇప్పుడు 10:30 అవుతుంది. పిల్లల్ని హాస్పిటల్‌కైతే తీసుకొని పోయిండ్రు. ఇక నేనేమో సరే అని చెప్పేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి గిన్నెలు తోమేసుకొని ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేశాను. అది కూడా అప్పుడు ఇంకా 11 అవుతుంది. వాళ్ళైతే ఇంకా హాస్పిటల్‌కి వెళ్ళిండ్రు కదా! వాళ్ళు ఇంకా రాలేదు. ఈలోగా అన్నం కూర అయితే వండేద్దామని చెప్పేసి బియ్యం అయితే కడుగుతున్నాను. నిన్న మా సారు గ్రోసరీస్ తీసుకొని వచ్చిండు. ఇక ఎందుకో తెలీదు మొన్న ఫ్రైడే నుంచి హెల్త్ అనేది అస్సలు మంచిగుంటలేదు. ఇట్లా కొంచెం ఆఫ్టర్‌నూన్ నుంచి ఈవినింగ్ టైం రాగానే మొత్తం ఫీవర్ వచ్చినట్టుగా, చేతన కానట్టు, కళ్ళు మండుడు, బాడీ అంతా వేడిగా అనిపియడము, కొంచెం చలి పెట్టడం అయితే ఇవన్నీ అయితున్నాయి. అందుకే వీడియోస్ కూడా అప్‌లోడ్ చేయట్లేదు. ఒక 3 డేస్ ఏమో అప్‌లోడ్ చేయలేదు. మళ్ళీ నేను వీడియో రికార్డ్ చేస్తున్నానా సాయంత్రం వరకు జ్వరం అనేది వస్తూనే ఉంది. ఈరోజు కూడా అంతే. వీడియో రికార్డ్ చేస్తుంటేనే ఆఫ్టర్‌నూన్ 3:00 తర్వాత ఫుల్ ఫీవర్ అయితే వచ్చేసింది. ఇక అట్లనే మళ్ళీ వీడియో అప్లోడ్ చేయాలని చెప్పేసి వ్లాగ్ అయితే కంటిన్యూ చేశాను.
మా సార్కి హాస్పిటల్కి వెళ్తుండు కదా, నాకు ఫుల్ బాడీ పెయిన్స్ ఉన్నాయి అని చెప్పి టాబ్లెట్స్ అయితే తెమ్మని చెప్పిన. నేనేంటంటే నాకు హాస్పిటల్కి వెళ్ళడం ఒక రకంగా చెప్పాలంటే చాలా భయము. ఇక హాస్పిటల్‌కి పోయినంక డాక్టర్‌కి చూపించుకుంటాం కదా, చూపించుకున్నాక ఆయన ఫస్ట్ మంచిగా మాట్లాడతాడు. కొద్దిసేపు కాంగానే అది లేదు, ఇది లేదు, ఇంజెక్షన్ చేయాలి అని చెప్తాడు. లేకపోతే బ్లడ్ టెస్టులు చేయాలి అని చెప్తాడు. నాకు ఇంజెక్షన్స్ అన్నా, ఈ బ్లడ్ టెస్ట్ కోసం బ్లడ్ తీసుకుంటారుగా, చాలా అంటే చాలా భయము. మళ్ళీ వాళ్ళేమో ఇంజెక్షన్ చేయాలి అన్నారనుకో, మళ్ళీ నాకు భయం లేనట్టుగానే ఓకే అని చెప్పేసి వాళ్ళ దగ్గర పోయి కూర్చుంటా. కూర్చున్న తర్వాత వాళ్ళు ఇంజెక్షన్ చేస్తానికి ఇట్లా చేతులు తీసుకుంటారు కదా, అప్పుడు ఎట్లా అంటే చేతులన్నీ ఇట్లా బిగ్గరగా పెడతా, గట్టిగా పెడతా. అప్పుడు ఆ ఇంజెక్షన్ ఇచ్చేటాయన ఏం చేస్తాడు, కామన్‌గా మనకు మోచేతికి ఇస్తారు కదా, "ఏందమ్మా ఇంత గట్టిగా పెట్టినావు, లూజ్ పెట్టు, లూజ్ పెట్టు" అని చెప్పేసి ఆ చేతి మీద కొడుతూ ఉంటాడు. అయినా కూడా నేను ఇట్లా నరాలన్నీ గట్టిగా బిగ్గర పట్టి ఎట్లా అంటే ఆ నొప్పినంతా పళ్ళ మీదనే ఆపుకుంటాను. ఆయనేమో "అరే గట్ల పెట్టకమ్మా, నా సూది ఇరిగిపోతదని" చెప్పేసి ఆయన అంటూ ఉంటాడు. ఇక అట్లుంటదనమాట నాతోని. మళ్ళా అట్లా అని చెప్పేసి నేను భయం అంటే, "అమ్మా నేను ఇంజెక్షన్ చేయించుకోను" అని చెప్పేసి ఇట్లా ఏడవడం గసొంటివేమి ఉండవు. కానీ ఏయించుకుంటా పోయినప్పుడల్లా ఇచ్చే ఇంజెక్షన్ ఇచ్చే వాళ్ళతోని తిట్లు తినొస్తా. నువ్వే పుట్టినవు అని కొట్టినట్టు కన్యగాంధ ఒకటి, యశుడు ఒకటి, ఇద్దరికి కలిపి కామన్. ఇది నీది ఏంటిది? గ్యాస్. ఇది ఎప్పుడన్నా విషుకి జ్వరం వస్తే సాఫ్ అయ్యాలి. ఇది ఇంటికి రాగానే మా సారు ఆ మెడిసిన్‌లని ఆస్తులు పంచినట్టుగా పంచుతుండు. ఇవేంటి అంటే కొన్ని పిల్లలకి కఫ్, కోల్డ్, ఫీవరు, తర్వాత ఏమైనా పెయిన్‌లున్నప్పుడు మనం టానికలయితే వేస్తూ ఉంటాం గదా, అవి మా ఇంట్లో ఉండనే ఉంటుంది. ఎప్పుడెళ్ళినా సరే ఎక్స్‌ట్రాగా తీసుకొస్తూ ఉంటారు. కొన్నేంటి అంటే మెడికల్ షాప్‌లోనే ఇస్తారు, ఎన్‌టీపీసీ హాస్పిటల్. ఇంకొన్ని మనకు దొరకనివేమన్నా ఉంటే ప్రైవేట్‌లో అయితే తీసుకోవాలి. ఇప్పుడు అక్కడ ఒక చిన్న బాక్స్‌లో వచ్చింది చూడండి మెడిసిను, అదొకటి బయట తీసుకొచ్చిండంట. ఏదో టాబ్లెట్ తీసుకొచ్చిండంట. ఇంకా మిగతావి ఆ బ్లూ కలర్ టానికలున్నాయి గదా, అవి కఫ్ కోసము. అవి ఇంకా ఇంట్లోనే అది హాస్పిటల్‌లోనే ఇచ్చిండ్రు. ఇగ ఈ హాస్పిటల్ మందులతోని మా ఇల్లు మొత్తం నిండిపోతుంది. కబోర్డ్‌లో అయితే ఒక చిన్న హాస్పిటల్‌కి సంబంధించిన షాపే ఉంటది మా ఇంట్ల. ఎందుకో తెలీదు, మా సారు పిల్లలకి అన్ని రకాల మెడిసిన్స్ ఉండాలి అని చెప్పేసి పిల్లలకొచ్చే అన్ని ప్రాబ్లమ్స్‌కి ఇంట్లో దాదాపుగా మెడిసిన్ అయితే ఉంటది. నువ్వు తెచ్చే మెడిసిన్‌కి సెకండ్ హ్యాండ్‌లో అన్నా ఆ మెడిసిన్‌లు అమ్ముకోవచ్చు, లేకపోతే షాప్ అన్నా పెట్టుకోవచ్చు. రోగాలు ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఏం రోగాలు ఉన్నాయి, చిన్న వాటికి మెడిసిన్లు తీసుకొని వస్తాం. చిన్న చిన్న వాటికి మెడిసిన్లు. కూర కావద్దా? ఒకటి అయిపోయింది, ఇంకో రెడీ చేయొద్దా? అయ్యో ఇందాకనే బట్టలు ఆరేసిన అని చెప్పిన కదా, ఇందాక ఆరేయలేనట్టున్నా, ఇప్పుడైతే బట్టలు ఆరేస్తున్నాను. ఇక మా సార్తో ఏమంటున్నంటే, నువ్వు తీసుకొచ్చే ఆ మెడిసిన్లకి మనం సెకండ్ హ్యాండ్ షాప్ అన్నా పెట్టుకోవచ్చు, లేకపోతే అమ్ముకోవచ్చు, నెలకి ఇన్ని పైసలు వస్తాయని అయితే చెప్తున్నాను. మా సార్ ఉద్దేశం ఏంటి అంటే, పిల్లలకి అన్ని మెడిసిన్స్తోనే అవ్వాలని కాదు, పిల్లలకి ఏ హెల్త్ అదే ఇష్యూ వచ్చినా కూడా మెడిసిన్స్ అనేవి ఇంట్లో ఉండాలి ఎమర్జెన్సీ కోసం అన్నట్టుగా ఆయన ఆలోచిస్తారు. పిల్లల హెల్త్ విషయంలో వాళ్ళకి ఏమైనా సరే మా సార్ అయితే మస్తు టెన్షన్ పడతారు. ఇక నాకేదైనా హెల్త్ ఇష్యూ వస్తే మాత్రం నా మీద అక్షింతలేస్తారు. ఎట్లా అంటే ఇక ఒక్క మాటకే తెంపేస్తాను, "నువ్వు చక్కగా నీళ్ళు తాగుతలేవు, టైంకి వండుకుంటలేవు, ఆ తర్వాత నువ్వు చాయ్ తాగుతున్నావు", ఎన్నెన్నో అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఏదో ఒక టాబ్లెట్స్ కానీ, మెడిసిన్స్ కానీ, లేకపోతే హాస్పిటల్ తీసుకోవడం కానీ ఇవన్నీ చేస్తుంటారు. కానీ ఫస్ట్ మాత్రం అక్షింతలు వేయాల్సిందే ఏదేమైనా సరే. అయిపోయింది, జ్వరం వచ్చేసింది, ఒళ్ళంతా కాలుతుంది, ఇంకోటి సర్దైంది, తుమ్ములు వస్తున్నాయి, బీపులు అన్నీ నొప్పి పెట్టినాయి. అయినా కూడా ఈరోజు ఇంకా రెస్ట్ తీసుకోను. టిఫిన్ అయింది, లంచ్ కూడా వండేసిన. కానీ మళ్ళీ ఇప్పుడు నేను వ్లాగ్ అయితే ఆపేసాను అనుకో. ఎట్లా అంటే ఈవినింగ్ వరకు ఎక్కువ అవుతుంది, ఇప్పుడు కొంచెం ఎక్కువనే ఉంది, బాడీ కూడా మస్తు నొప్పులు పెట్టింది. ఇప్పుడు నేను ఆపేసాను అనుకో ఈ వ్లాగ్,
ఫ్రైడే రోజు వీడియో రికార్డ్ చేయలేదు, మేళకు పోయి వచ్చినాము. సాటర్డే కూడా ఈ బాడీ పెయిన్స్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి సాటర్డే రికార్డ్ చేయలేదు. మళ్ళీ తర్వాతనేమో సండే రికార్డ్ చేయలేదు, మండే కూడా రికార్డ్ చేయలేదు. నిన్న రికార్డ్ చేశాను బ్లాగ్, నైట్ వరకు రికార్డ్ చేశాను. మళ్ళీ ఇదంతా హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల నైట్ ఎడిటింగ్ చేయలేదు. ఇప్పుడేమో పిల్లలు ఇంట్లో ఉన్నారు. ఈరోజు కూడా బ్లాగ్ తీస్తున్నాను, కానీ ఏంటంటే ఇప్పుడు నేను ఇంకొంచెం తీయాలి. ఎట్లా అంటే కొంచెం పని కూడా ఉంది ఇంట్లో. నావి డ్రెస్సులు ఉన్నాయి, అవి కుట్టుకోవాలి. మళ్ళీ ఈవినింగ్ వరకు ఉంటుంది. ఇప్పుడు పడుకోలేను, ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేసిన తర్వాత ఈవినింగ్ వరకే క్లోజ్ చేసేసి నైట్ ఎడిటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే బాడీ సహకరిస్తుందా లేదా అని తెలుస్తలేదు. ఫీవర్ అయితే వచ్చింది, టాబ్లెట్ కూడా వేసుకొని ఒక 10 నిమిషాలు అడ్డం మురిగిన తర్వాత ఎడిటింగ్ అవ్వలేదు. మళ్ళీ 3 రోజులు అవుతుంది వీడియో అప్లోడ్ చేస్తలేను అని చెప్పేసి మళ్ళీ ఆలోచన వచ్చి లేచి వచ్చాను. కళ్ళు మండుతున్నాయి. ఫస్ట్ అయితే ఒళ్ళు కూడా వేడైపోయింది. చూస్తాను, వీలైనంత వరకు లాక్కొస్తాను, వీలు కాకపోతే క్లోజ్ చేస్తాను. ఇంకా అంతకుమించి ఏం చేస్తాను చెప్పరు మనం. పోయి అయితే ఇప్పుడు బట్టలు స్టిచ్చింగ్ అయితే చేస్తాను. ఆఫ్టర్నూన్ 12 తర్వాత అన్నం అయితే తిన్నాను. మా సార్ ఏమో హాస్పిటల్ నుంచి రాగానే టిఫిన్ తిన్నారు. ఒక 2 దోశలు మిగిలిపోయినాయి, అయినా కూడా నేను తినలేదు. ఇంకా నిన్న వండిన పప్పు అట్లనే ఉంది. తర్వాత కొంచెం రొయ్యల కూర ఉంది. ఈరోజు ఏం కూర వండినా, ఎగ్స్ అయితే వండినాను. పిల్లలైతే రొయ్యలు తిన్నారు కదా, వాళ్ళు ఎగ్ కూర తిన్నా కూడా మాకు రొయ్యలు అయిపోతుంది అని చెప్పేసి వండేసి తినేసాను. తిన్న తర్వాత థంబ్‌నెయిల్ చేసుకుందామని చెప్పేసి థంబ్‌నెయిల్‌కి, టైటిల్‌కి, ట్యాగ్స్‌కి ఇవన్నిటికి ఒక 1 అవర్ అయితే పోయింది. అప్పటికి కొంచెం చలిగా అనిపిస్తుంది. ఒక బెడ్‌షీట్ తీసుకొని షోల్డర్ మీద అయితే ఇట్లా కప్పుకున్నాను. కప్పుకున్న తర్వాత కొంచెం కళ్ళు మండుతున్నట్టుగా అనిపిస్తుంది. ఒక 10, 20 నిమిషాలు అయితే పడుకున్నాను. పడుకున్న తర్వాత లేచినాక ఇక ఏం ముచ్చట చెప్పినో మీరే విన్నారు కదా. నిజానికి చెప్పాలంటే జ్వరం అయితే వచ్చింది, కానీ ఇప్పుడు చేయాల్సిన పని కూడా చాలానే ఉంది. మళ్ళీ ఏంటి అంటే వీడియో అనేది మళ్ళీ పొద్దున్నుంచి కూడా సరిగ్గా నేను రికార్డ్ చేయలేదు కదా, మళ్ళీ తక్కువ మినిట్స్ అయిపోతుంది అని చెప్పేసి ఈ బట్టలు కుట్టుకునే పని అయితే పెట్టిన. ఎప్పటి నుంచో ఈ బట్టలు అన్నిటినీ స్టిచ్చింగ్ చేసుకోవాలి అనుకున్నాను. అసలు తీరికే ఉండట్లేదు. ఇంకా మా సారు ఇంటికాడ నుంచి కాటన్ క్లాత్ అయితే తీసుకొని వచ్చిండ్రు. అది బటన్స్ పెట్టి ఫుల్ హ్యాండ్స్తోని, అంటే ఇట్లా హాఫ్ హ్యాండ్సే మనకి టీ షర్ట్ హ్యాండ్స్ ఉంటాయి కదా, అట్లా అంతవరకు హ్యాండ్స్ పెట్టి బటన్స్ పెట్టి బనీన్ లాగా కుట్టమని చెప్పిండ్రు, పెద్దవాళ్ళకి వేసుకునేటట్టుగా. అసలు అది నేను మొన్నటి నుంచి వీడియోలు అయితే చూస్తున్నాను, కొలతలు అస్సలు అర్థమవుతలేదు. తర్వాత కుట్టే ప్రాసెస్ కూడా తెలుస్తలేదు. ఇక మా సార్ ఏమో రోజు అంటుండు, నువ్వు నీ పనే చేసుకుంటావు, నేను చెప్పిన పని చేయవు అని చెప్పేసి ఆ బనీన్ గురించి చదువుతూనే ఉన్నాడు. మీలో ఎంతమందికి పెద్ద వయసు వాళ్ళకి బనీన్ కుట్టొచ్చో లేదో కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. నాకు అసలు ఈ డ్రెస్సులే డబుల్ స్టిచ్చింగ్ చేసుకోవడం రాదంటే ఇంక మా సార్ ఏమో అది కుట్టు ఇది కుట్టు అని అంటాడు. నిజంగా నాకు కూడా స్టిచ్చింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఎప్పుడో యూట్యూబ్ చూసి మిషన్ నేర్చుకుందామని చెప్పేసి ఈ మిషన్ అయితే తీసుకున్న తర్వాత కొంచెమే న్యాయం చేసిన. నాకు ఒక 2 ఫ్రాక్స్ కుట్టుకున్న, విషమకి 3, 4 అయితే కుట్టిన. మళ్ళీ ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఎడిటింగు, రికార్డింగు, పిల్లలు, ఇంట్లో పని దీనికే అయిపోతుంది. ఇంకా మిషన్కి ఏడే టైం ఇస్తా. మళ్ళీ దాంట్లోకి మిషన్ తెచ్చుకున్నాకనే కేక్స్ చేయడం అయితే నేర్చుకున్నాను కదా. ఇప్పుడు ఆ నేర్చుకున్న పనికేమో ఆర్డర్స్ లేవు, నేర్చుకునే పని ఏమో మనసు గుంజుతుంది. ఎప్పుడు నేర్చుకుంటానా అని. ఇక చూద్దాం, ఇక ఎప్పుడు నేర్చుకుంటాను. బట్టలన్నీ కుట్లేసాను. కుట్లన్నీ వేసిన తర్వాత ఈవినింగ్ వరకు అయితే రికార్డ్ చేయలేదు. నేను అలసిపోయానని చెప్పిన కదా, మళ్ళీ ఆ ట్రైపోడ్ని అటు ఇటు తిప్పుకుంటూ వీడియో రికార్డ్ చేయలేనని చెప్పేసి రొటీన్ అయితే రికార్డ్ చేయలేదు. ఇక టైం వచ్చేసి 6 అవుతుంది. మళ్ళీ పిల్లల్ని చదివించాలి కదా. ఇప్పుడైతే నేను మా కన్నయ్యది హోంవర్క్ అయితే నేను చూపిస్తున్నాను. అది అన్ని కాపీస్లా తన రైటింగ్ అయితే చూస్తున్నారు కదా ఎంత ముద్దుగా రాస్తుండో. మనం పిల్లల పక్క నుండి ఏ పని చేయించినా కూడా వాళ్ళకి రిజల్ట్ అనేది బాగుంటుంది. నేను వాళ్ళ హోంవర్క్ వాళ్ళంతటా వాళ్ళే చేసుకుంటారని వదిలేస్తే మా కన్నయ్య రైటింగ్ ఇంత నీట్గా ఉండకపోయేది. మీరు యూకేజీలో ఉన్నప్పుడు కూడా తన హ్యాండ్ రైటింగ్ అయితే చూసింది కదా, ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఎంత నీట్గా రాసుకొచ్చిందో. ఇప్పుడు కూడా మా కన్నయ్య అంతే నీట్గా రాసుకొని వస్తాడు. ఇవేంటి అంటే
స్కూల్లో క్లాస్ వర్క్ ఇచ్చినప్పుడు హడావిడిగా లేకపోతే మంచిగా రాసుకురాకపోయినా కూడా నేను ఇంటికాడ రఫ్ చేసి మళ్ళీ రాయిస్తాను. సో, అప్పుడు మా కన్నయ్యకి ఏం అర్థమవుతుందంటే ఏదైనా రైటింగ్ మంచి లేకపోతే అమ్మకు నచ్చదు. నేను చేసే పని అమ్మకు నచ్చేలా చేయాలి అన్నట్టుగా కొన్ని విషయాలలో అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక విషయమనేమో రాసుకుంటుంది. మా కన్నయ్యనేమో నేను అలసిపోయినా, నాకు తాకత్ లేదు అని చెప్పేసి ఆయననేమో ఇట్లా రెస్ట్ తీసుకుంటుండు. ఇక పిల్లలకైతే నేను ఒకప్పుడు టేబుల్ మేట్స్ అయితే తీసుకున్నాను కదా! పింక్ టేబుల్ మేట్ అనేది ఇరిగిపోయింది. ఎట్లా ఇరిగిపోయిందంటే పిల్లలు రాసుకున్న తర్వాత మా కన్నయ్య, విషమ్మ ఇద్దరు షోల్డర్ ఇట్లా అదే మోచేతులు పెట్టి అయితే టేబుల్ మేట్‌ని గట్టిగా నొక్కితే ఆడ కింద అదైతే విరిగిపోయింది. మళ్ళీ దానికి అతుకు పెట్టే ఛాన్స్ లేకుండా విరిగిపోయింది. అందుకే ఇంకా విషమ్మకైతే ఈ టేబుల్ మేట్ తీసుకున్నాను నేను. ఇద్దరు వాడుకుంటారు. ఇంకో టేబుల్ మేట్ కూడా ఉంది. ఈ టేబుల్ మేట్ ఉండడం వల్ల పిల్లలకు ఎక్కువ అలసిపోయినట్టుగా ఉండదు. వాళ్ళకు మెడలు ఇవన్నీ గుంజవు. మంచిగా ఎంతసేపైనా సరే హోంవర్క్ అయితే చేసుకుంటారు. ఇక ఇదైతే కావాలంటే నేను ప్రొడక్ట్స్‌లో ట్యాగ్ చేస్తాను చూడండి. ఇక మా సారు వెడ్నెస్‌డే కాబట్టి కూరగాయలు అయితే తీసుకొనొచ్చిండు. ఇక మళ్ళా గవ్వే కూరగాయలు దొండకాయలు, బెండకాయలు, బీరకాయ, తోటకూర, టమాటో, ఆనకాయ, ఎండుమిరపకాయలు. ఈ పచ్చిమిరపకాయలు ఫస్ట్ టైం ఇక్కడ ఇవైతే దొరుకుతున్నాయి. హైబ్రిడ్ అన్నట్టుగా. లేదు అంటే ఇట్లా చిన్న చిన్నగా ఉండి ఫుల్ కారం ఉండే పచ్చిమిరపకాయలే దొరికేది. సొరకాయలేమో సొరకాయ గారెలు చేసేందుకు మా సార్‌ని సొరకాయ తెమ్మని అయితే చెప్పిన. ఇక మరి ఈ వ్లాగు ఈడికే ఎండ్ చేస్తున్నాను. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. గుడ్ నైట్.